నిజంగా చాలా దారుణం. ఈ సంవత్సర పరిపాలనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాష్టికానికి, వాళ్ళ అభిష్టానికి, వాళ్ళ రాక్షస ఆనందానికి పరాకాష్ట అన్నమాట. దీంట్లో కొంత భాగమే ఉంది. జిల్లా వైజు లిస్టు ఈ రైతులు అయితేనేమి మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 123 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఈ సంవత్సరంలో. ఇది కొంత భాగమే నా దగ్గర ఉంది. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా తెలియకోకుండా ఇంకెంతమంది జరిగిపోయిందో తెలియదు. శ్రీకాకుళం, విజయనగరము, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురము, అనకాపల్లి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ఈ రకంగా అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంత దారుణం ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ రకంగా జరిగిండదు. రాజకీయపు హత్యలు అనేటివి ఎప్పుడు కూడా ఈ రకమైన హింస అనేది కూడా అరెస్ట్ చేసేది కూడా ఎక్కడా కూడా జరిగి ఉండదు. సో ఈ రాష్ట్రంలోనే మనం చూస్తున్నాం. గ్రామాల నుంచి మొదలుకొని రాష్ట్ర నాయకుల వరకు అందరినీ కూడా ఇన్సిడెంట్ లేకపోకుండా కేసులు బుక్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాలను అరెస్ట్ చేసేసి వాళ్ళని దాదాపు నెలల తరబడి జైల్లో పెట్టి హింసించే కార్యక్రమం. ఇప్పుడు ఈ దీంట్లో కూడా లక్ష్మీనారాయణ రెడ్డి గారు, రెడ్డెం లక్ష్మీనారాయణ రెడ్డి గారు, శివలక్ష్మీనారాయణ రెడ్డి గారు, దీంట్లో కూడా అంతే అన్నమాట. అది ఏదో ప్యాకెట్ అని చెప్పి తీసుకుపోయి అక్కడ పోయి బంగాకు కేసు బుక్ చేసి, అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు చేసే దుశ్చర్య అయితే అనమాట. ఏది ఇదే కాదు, ఏది ఇన్సిడెంట్ ఉండదన్నమాట. ఈ ఇన్సిడెంట్ లేకపోయినా కూడా వాళ్ళు ఇన్సిడెంట్ క్రియేట్ చేసేసి కేసులు బుక్ చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. దాంట్లో భాగంగా ఇది కూడా చేయడం జరిగింది. దాదాపు ఆ కేసులో నెలన్నర పాటు జైల్లో పాపం మగ్గిపోయి ఆ అవమానాన్ని భరించలేక దాదాపు 10 రోజుల కిందట రిలీజ్ కావడం జరిగింది. ఈ 10 రోజుల్లో ప్రతిరోజు బాధపడే కార్యక్రమమే. వాళ్ళ ఊర్లో అందరూ చెప్తున్నారన్నమాట, ప్రతిరోజు ఈ రకంగా నన్ను జైల్లో పెట్టించినారు అని చెప్పేసి పెద్ద ఎత్తున బాధపడుతూ ఈరోజు కరెంటు పట్టుకొని ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనమాట. ఇంత దారుణం ఇది. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన రోజు వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి అనుభవం కూడా ఇది. సో ఈ దాష్టికాన్ని ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో అది జరుగుతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. సో ఇది ఈయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. బహిరంగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలో అటెండ్ అయింది కూడా అటువంటి కేసే అన్నమాట. బహిరంగంగా వాళ్ళని హింస చేసేది, బహిరంగంగా వాళ్ళను అంత దాష్టికంగా చేసిన దానికి నిరసనగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పోయింది. సో అటువంటిదే ఇది. ఖచ్చితంగా ఈ అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వీళ్ళ వెనకాల ఎవరైతే ప్రోద్బలంతో ఈ అధికారులు చేశారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.